పోలవరం ప్రాజెక్టు కూడా ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకు ఏమి మిగులుతుంది, రాష్ట్రానికి ఏమి మిగులుతుంది, నియంత్రణ ఏముంటుంది అనే ప్రశ్న. ఉక్కు ఫ్యాక్టరీనేమో ప్రైవేట్ పరం చేస్తూ ఆ పక్కనే ArcelorMittal ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి వాళ్ళకి సొంత రేవు కూడా ప్రైవేట్ పోర్టు ఇస్తున్నారు. సో రహదారులు అమరావతిలో కూడా అంతే. అమరావతి ప్రపంచ బ్యాంకు రుణంతో కడతాం కాబట్టి అక్కడ యూజర్ ఛార్జీలు పెట్టి వసూలు చేయాలి. ప్రతిదానికి కూడా జమా ఖర్చులు మామూలు ఆఫీసులో చూస్తాం కదా మనం, ఖర్చులు ఎక్స్పెండిచర్ రిపోర్ట్ ఇస్తే శాంక్షన్ చేస్తారు. ఆ పద్ధతిలో చేస్తే అమరావతికి ఏమవుతుంది, అసలు అమరావతికి అంత పెట్టడం ఏంటి అని ఒక విమర్శ. ఇతర ప్రాంతాల్లో అది ఒక్కటేనా రాష్ట్రం అంటే అదొక చర్చ. కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ కలెక్టివ్ అప్రోచ్ ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరంగా ఉంది. ఆ అప్రోచ్ కూడా ఒక పబ్లిక్ సెంట్రిక్, ప్రజా కేంద్రితమైన, ప్రజాపక్షమైనటువంటి లేకపోతే మనకు మొన్న ఎవరో నన్ను అడుగుతున్నారు పీపీపీ అంటే అన్ని పీలు వచ్చేది ఒక పీనే, ప్రైవేట్ అని ఒక పీనే సత్యం. మిగిలినవన్నీ మనం ఎన్ని విజన్లు మనకు ఉన్నా కానీ ఆ విజన్ కాస్త ప్రైవేట్ విజన్ అయితే ఇంకా ప్రజలకే మిగులుతుంది. బట్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా వనరులను, ప్రజలకు సంబంధించినటువంటి ఈ దీర్ఘకాల మౌలిక అవసరాలను ప్రభుత్వం ఆదుకోవడం, దీనికోసం కేంద్రం మీద మనం ఒత్తిడి తేవాలి. ఇంతవరకు ఒక్కసారైనా కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి నేను ముందు అన్నీ కలిసి మాకు ఇది కావాలి, మాకు ఈ రాజధాని కావాలి, మాకు ఈ రాయలసీమకి ప్రాజెక్టు కావాలి, మా విశాఖ ఉక్కుని కాపాడుకోవాలని అడగడానికి ఏముందండి? సంతకం పెట్టలేదా? ఈ రాష్ట్రం కోసం వీళ్ళందరూ కలిసి ఒక కాగితం మీద సంతకం పెట్టి ప్రధానమంత్రి రాష్ట్రపతికి సమర్పించలేదా? అంతటితోనే వీళ్ళ రాజకీయ వైరాలన్నీ తలకిందులైపోతాయి. కాబట్టి తెలుగు జాతి లేదా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయిన తర్వాత తెలంగాణలోనేమో అన్ని మాట్లాడుకొని వాళ్ళు మీరెక్కువ అంటే మీరెక్కువ అని వాళ్ళు ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. ఎందుకు నడుస్తాడు? ఆయన తన రాజకీయాల కోసం ఆయన నడుస్తాడు. ఆయన అవసరాలు ఉంటే ఆయన వాడుకోవచ్చు. కానీ రాజకీయాల్లో బంధుత్వాలే లేవంటుంటే గురువులు శిష్యులు ఏముంటుందండి? అందుకని డైవర్షన్, ప్రతి చర్చ డైవర్షన్ అయిపోతుంది. రెండో కోణం ఎవరు చెప్పట్లేదు. నేను ఇందా చెప్పినట్టుగా 1-2 పత్రికలు మటుకు ధైర్యంగా తమ విధానం తాము చెప్తున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతకుముందు తాము చెప్పిన వాటికి వాళ్ళు కట్టుబడి విమర్శలు చేస్తున్నారు. అది మంచి విషయమే. అలా చేయాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్రంలో మాత్రం పూర్తిగా మోడీ అలాగా మాట్లాడనివ్వట్లేదు కాబట్టి కేంద్రంలో అయితే ఆ వాతావరణం అస్సలు లేదు. సొంత గొంతుకులకు అవకాశమే లేకుండా పోతుంది. ఈ పరిస్థితుల్లో మీడియా కూడా తన స్వాతంత్రాన్ని, హక్కులను కాపాడుకోవడం. మీడియా అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మీడియా అంటే ఏంటంటే యజమానులు మాత్రమే కాదు, మీడియా యజమానులు, మీడియాలో పనిచేసే పాత్రికేయులు అందరూ కూడా. ఎందుకంటే ముందు కెమెరానే లాక్కుంటారు. ఆయన రాస్తాడా లేదా, ఆయనకు అధికారం ఎంత ఉంటుంది అనవసరం. కాబట్టి మీడియా అనేది పరోక్షంగా అన్ని దశల్లో దాడి పెరుగుతుంది. వీటిని కాపాడుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. ఈ కార్పొరేట్ ప్రేరితమైన, రెండో వైపున మత భరితమైన ఏముంది, మత రాజకీయాలు చాలా చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తే మజ్లిసాడు వెళ్ళి బీజేపీనే బలపరిచారు. మత రాజకీయాలు చేసే వాళ్ళకు వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి తప్పితే వేరే మతం కోసమే వాళ్ళు మతం ఇది మాత్రం. సో ఈ రెండింటి మధ్యలో ఎలా కాపాడుకోవడం? అందరూ అల్టిమేట్గా మీడియా దగ్గరకు వస్తారు. మీడియా తప్పులు రాసింది, మీడియా పెద్ద చేసింది, మీడియా వక్రీకరించింది. అసలు మీరు మాట్లాడేదే వక్ర వాక్కులు. మీడియా వక్రీకరించాల్సిన అవసరం ఏముంది? మామూలుగా మీడియా వాళ్ళు ఎవరినైనా ఎక్స్పోజ్ చేయాలనుకుంటే వాళ్ళు మాట్లాడినట్టు రాస్తే చాలు. అసలు వేరే ఏం చేయను అసలు. ఇది ఇప్పుడు కాదండి. ఆంధ్రపత్రిక అప్పుడు ప్రకాశం పత్రిక మాట్లాడినామని ఇలాగే రాసేదండి. కాబట్టి ఇది మీడియాకు కళలు, సంస్కృతి వీటికి మనకు చాలా సవాలు గడ్డు కాలంలో ఇది ఉంది. వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా. సో ఈ నేపథ్యంలోనే మేము సాహితీ ద్రవం తరఫున గతంలో కూడా కార్యశాలలు, ఈ జన కవనాలు, కథనశాలలు ఇట్లాంటి అనేకం జరిపాము. ఇప్పుడు మరొకసారి ప్రజా సంస్కృతిని, ప్రజా సాహిత్యాన్ని ప్రోత్సహించడం కోసం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో
విస్తారమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. అందులో ముందు కర్నూలులో ఈరోజే ప్రాంతీయ కార్యాలయంలో మొదలుపెట్టి ఏడాది అయింది. దాన్ని మేము ఉదయం జరుపుకున్నాము. నా పుస్తకాలు కూడా ఆవిష్కరించి కర్నూలు జిల్లాలో ఉన్న కవులతో ఒక సంకలనం మేము విస్తృతమైన కవితా సంకలనం రాబోయే 1-2 నెలల్లో దాన్ని మేము తీసుకొని రాబోతున్నాము. అలాగే విశాఖలో కూడా 100 మంది కవులతో మనం జనకవనం ఒకటి చేస్తాము. అది కూడా అక్కడ దాన్ని తీసుకొని రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటు చాలామంది అడుగుతున్నారు తెలుగు భాష, కవిత్వ రచన, కథా శిల్పం, విమర్శ ఎలా ఉండాలి, ఇలాంటి అంశాల మీద కూడా శిక్షణా తరగతులు, ఇతరమైనటువంటి చర్చలు కూడా చేయాలి. దీనికోసం మీడియాలో కూడా వీలైతే యూట్యూబ్లో వీటితో కూడా చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. దీనికి మీ అందరి తోడ్పాటు, ఎందుకంటే గతసారి మేము